కొండ ప్రాంతాలకి దేవుడు తీసుకొని వచ్చాడు. అయితే మేము ఇక ఈ కొండ ప్రాంతాలు అనేక ప్రాంతాల్లో మా నాన్నగారు మా అమ్మగారు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు మేము కోటపాడులోని కోటపాడు దగ్గర మేము అక్కడ పుట్టాము. అక్కడ చర్చిలో ఉండేవాళ్ళము. ఒక మిషనరీ తరఫున నాన్నగారు వచ్చి ఇక్కడ పరిచయం చేసేవాళ్ళు అనమాట. ఈ కొండ ప్రాంతాల్లో ఆయన ఎంతో కష్టపడి గుర్రాల మీద తిరుగుతూ కాలినడకన అమ్మ నాన్న కూడా అక్కడ పరిచయం చేస్తూ వచ్చేవాళ్ళు. మేము కోటపాడులో పుట్టాము. అయితే పెరగడం అంతా కూడా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో డబ్బు కూడా కమలబంద, తర్వాత అరకు వ్యాలీ, బొర్ర, గొరుగుమ్మి, తర్వాత అలాగా పెరుగుతూ మేడపర్తిలో కూడా మేము చాలా సంవత్సరాలు ఉన్నాము. అయితే మేము ఇక్కడ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము ఇక్కడ అంటే చెరుకు మడత నుంచి నాకు బాగా ఊహ తెలుసు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అంటే కొంచెం స్కూల్లో వేశారంటే 5వ తరగతి అంటే 5 సంవత్సరాలు అలా ఉంటాయి. ఇక్కడ నుంచి నాన్నగారు పరిచయం చేస్తూ వచ్చేవాడు, సువార్త ప్రకటిస్తూ. అయితే మేము చదువుకోవడానికి మేడపర్తి మమ్మల్ని ఒక మనిషికి తోడించి స్కూల్కి వెళ్ళి వచ్చాము అనమాట. అయితే వర్షం పడినప్పుడు గడ్డ దాటడం కొంచెం ఇబ్బంది అవుతుందని తర్వాత ఇక్కడ ఏమి దొరికేవి కాదు. ఇప్పుడైతే కొంచెం రోడ్లు ఉన్నాయి, కానీ అప్పుడు నడిచే డమ్ముకులోనే దిగి డమ్ముకు నుంచి ఎక్కడికి వెళ్ళాలనక నడిచే వెళ్ళేవారు అనమాట అందరూ. అయితే నాన్నగారు ఏం చేశారంటే కొంచెం డమ్ముకులో అయితే చదువుకోవడానికి స్కూల్ ఉంది, అక్కడ బాగుంటుందని ఇక్కడ నుంచి పరిచయం ఇక్కడ ఉన్నప్పటికీ డమ్ముకులో ఒక చిన్న సంఘస్థులు అందరూ వచ్చి ఇక్కడ నుంచి అక్కడ ఒక ఇల్లు కట్టి అక్కడ మమ్మల్ని పెట్టడం జరిగింది. అక్కడ 2వ 3వ తరగతి 4వ తరగతి చదివినట్టున్నాను. అయితే 4వ తరగతి నుంచి ఇక్కడ పరిచర్యకి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అంటే తిరగడానికి అని మమ్మల్ని కోటపాడు హాస్టల్లో జాయిన్ చేశారు. కోటపాడు హాస్టల్లో జాయిన్ చేస్తే మేము హాస్టల్లో ఉండేవాళ్ళం. నాన్నగారు అమ్మగారు ఇక్కడ పరిచర్య చేస్తూ వచ్చారు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా కోటపాడులోనే మేము చదివాము. అయితే చాలా హాస్టల్లో ఏంటంటే మాకు మీకు తెలుసు కదా హాస్టల్ అంటే ఎలా ఉంటుంది, పట్టించుకోరు. ఎవరు తిన్నారా, చూసారా, ఉన్నారని కానీ అలాగే శుభ్రంగా నీట్గా ఉంటున్నారా లేదా అని కానీ ఏం పట్టించుకునేవారు కాదు, లేదు ఉండేవారు కాదు. అయితే ఇక్కడ కూడా మాకు ఇంకా స్కూల్స్ కూడా లేవని ఇంకా మేము అక్కడ 4వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు చదువుతూ వచ్చాను. అయితే నేను క్రైస్తవులు కాబట్టి సెలవుల్లో మాత్రమే నాన్నగారితో ఇక్కడ సెలవుల రోజులు కూడా హాస్టల్లో ఉన్నప్పుడు బాగా అనిపించేది నాకు. ఎందుకంటే ఆహారం మంచిది లేకపోయినప్పటికీ శుభ్రంగా సాయంత్రం 5 గంటలకి తినేసి పడుకునే వాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చితే ఏమిటవుతుందంటే నాన్నగారు సరిగ్గా 4-5 గంటలకల్లా కాగడాలు అంటే కిరోసిన్ కాగడాలతో కట్టుకొని సువార్తకి తీసుకెళ్ళిపోయారు. చిన్నప్పుడు కూడా మాకు పెద్దలు ఉన్నారు, వాళ్ళు మోసుకొని మమ్మల్ని దనకోట, గుండమామిడి, పెద్దబిడ్డ, ఆ తర్వాత ఓటమామిడి తీసుకెళ్ళిపోవారు అనమాట. ఒకసారి నడిచి వెళ్ళేటప్పుడు కాళ్ళు తగిలితే బాగా నొప్పి పెడుతుంది. ఎందుకు ఇక్కడికి వచ్చాము, ఎందుకు అనవసరంగా సెలవులు ఇచ్చారు వీళ్ళు, హాస్టల్ ఉంటే బాగున్నావు అనిపించింది మనసులో. కానీ అది కూడా ఒక్కొక్కసారి కొంచెం బాధ అనిపించేది, కానీ వచ్చి తిరిగేవన్నమాట. అలాగే మేము ఏం చేస్తామంటే ఎక్కువగా హాస్టల్లో సంవత్సరానికి 3 సార్లు మాత్రమే నాన్నమ్మ తీసుకొచ్చేవారు. అది ఎప్పుడంటే దసరా సెలవులకి, సంక్రాంతి సెలవులకి, వేసవి సెలవులకి. ఎందుకంటే 10 రోజులు లాస్ట్ మూసేస్తారు, ఇంకెవరు ఉంచారు అనమాట. మిగతా రోజుల్లోనే ఉండేవారు. అయితే ఆత్మీయమైన స్థితి చాలా తక్కువ అనమాట. ఎందుకంటే ఆత్మీయంగా మేము అక్కడ ఎక్కువ ఆదివారం స్కూల్కి చర్చికి వెళ్ళి వచ్చేవాళ్ళు. మిగతా రోజులంతా కూడా తిని బయట తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఆత్మీయంగా చాలా వెనకబడిపోయాము. ఎందుకంటే ఎక్కువ సమయము మేము ఉండేది హాస్టల్లో అనేది. అయితే నాది 98-99 బ్యాచ్ 10th క్లాస్. అయితే ఏం జరిగిందంటే 10వ తరగతి పాస్ అయ్యాను. ఫస్ట్ పోయింది, ఇంగ్లీష్ పోయింది. తర్వాత 2వ 10వ తరగతి పాస్ అయితే ఇక కాలేజీలో జాయిన్ అవ్వాలి, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలమ్మా అని అడిగాను. అయితే ఇక్కడికి వెళ్ళి అడిగితే వీళ్ళు ఇవ్వలేమో ఏదో అన్నారు. అంటే ఇప్పుడు వెస్ట్ గోదావరి నన్ను పంపించారు. నేను రక్షించబడడానికి తెలియడు, అదే నాకు తెలియదు. ఎలా వెళ్ళాలో తెలియదు. అమ్మ నాన్న ఏం చేశారంటే మా అమ్మమ్మ పద్మబాయి గారు ఉండేవారు, చాలా మంది తెలుసు ఇక్కడ.
పద్మాబాయి గారి దగ్గర నన్ను పంపించి బస్సు ఎక్కించేస్తే నేను ట్రైన్ ఎక్కించాను, వెళ్ళిపోయాను. నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ 2-3 రోజులు మా అమ్మమ్మ దగ్గర ఉండి వేరే అవసరం వెళ్ళి అక్కడికి సర్టిఫికెట్ అవన్నీ చేయించుకొని ఇంకా 2 రోజులు వెళ్తుండే అని అంటే మేము ఇలాగా వేరే అవసరం అక్కడ మన హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళు చర్చుకుంటే అక్కడికి వెళ్ళాం. వాళ్ళు ఏం చేశారంటే, హైదరాబాద్లోని యూత్ మీటింగ్స్ జరుగుతున్నాయి, నీకు సెలవులే కదమ్మా, పంపించవచ్చు కదా మీ మనవాడిని అన్నారు వాళ్ళు. అంటే నాకేముందంటే, అమ్మ హైదరాబాద్ ఇక్కడ వెళ్ళలేదు, బాగుంటుందంట, చూడడానికి బాగుంటుందని తిరగొచ్చని నేను మా అమ్మమ్మ నన్ను అడిగింది, నువ్వు ఎలా వెళ్తావా, నేను డబ్బులు లేవనదని అది ఉండే వెళ్తానని. అప్పుడు మా అమ్మ పెన్షన్ వచ్చేదండి, నాకు టికెట్ అన్నీ తీసి ఇచ్చింది. వాళ్ళతో పాటు నేను ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ వెళ్ళాక ఫస్ట్ రోజు ఏం చేశానంటే, అక్కడ ట్రైన్లోని కలిసి వేరే ఫ్రెండ్స్ వాళ్ళతో సిటీ పాస్ తీసుకుని మొత్తం తిరిగేసాను అనమాట హైదరాబాద్ అంతా. వెళ్ళింది అందుకే కదా, నేను వెళ్ళింది ఏంటంటే హైదరాబాద్ చూసి వచ్చేద్దాం అనే ఉద్దేశంతోనే నేను బయలుదేరి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు మొత్తం హైదరాబాద్ అంతా తిరిగి చుట్టేసాను అనమాట. 20 రూపాయలంతా బస్ సిటీ పాస్ ఉంటే ఆ కుర్రోడు నేను ఇంకొక 2 కుర్రోడు దొరికారు నాకు, నాలాంటి వాళ్ళు. మొత్తం అంతా తిరిగేసి సాయంత్రం వచ్చేసాం. ఇంకేం తిరగడానికి ఇంకేం లేదు, ఇంకా బయటికి పంపించట్లేదు. ఎప్పుడంటే మేము ఫస్ట్ రోజు వాళ్ళు కలుగా వెళ్ళిపోయాం, అంటే మనకి వాళ్ళు మమ్మల్ని సరిగ్గా చూడలేదు, మేము మిస్ అయ్యి బయటికి వెళ్ళి అంతా తిరిగి వస్తాం. సాయంత్రం ఎక్కడికి వెళ్ళాలని అడిగారు. అన్న బయటికి వెళ్ళి వచ్చామనంటే, ఎందుకు వచ్చారు అసలు మీటింగ్కి వచ్చి, మీరు ఎక్కడికి వెళ్ళారు ఇప్పటి వరకు ఏంటి అని పక్కన నిలబెట్టి, మీరు రేపు నుంచి మీరు బయటికి వెళ్ళదు, మీరు నాకు అన్వేషించుతారని అక్కడ పెద్దలు చెప్పి బాగా తీసుకున్నాడు. అమ్మో దొరికినారు, ఇంక వెళ్ళకూడదు, ఇంకా 3 రోజులు ఇక్కడ ఉండాలి, మీటింగ్ అయ్యేవారు బయటకు వెళ్ళడానికి మనకు ఛాన్స్ లేదని వెళ్ళి ఆ రోజు పడుకున్నాం. ఫస్ట్ రోజు ఒక మంచి వర్తమానం నాకు, నేను అంటే క్రైస్తవుని అని పేరుకే కానీ ఎలా ఉన్నానంటే జీవం లేదు నాలో, జీవం లేదు. పేరుకి క్రైస్తవుని కానీ ఆత్మీయ ఫలాలు లేవు, వాక్యము లేదు, వాక్యములో అనుభవం లేదు. అప్పుడు హెడ్మోన్లోని కూర్చోబెట్టి మీటింగ్ చెప్తున్నారు. నా రక్షించబడింది 26వ తారీఖు 11/2000 సంవత్సరం. మొట్టమొదటిగా వెళ్ళాను, వెళ్ళి చూసి కూర్చున్నాం. అప్పుడు ఒక వాక్యం నాతో తరచుగా మాట్లాడుతూ వచ్చింది ఏంటంటే, అది చదవని టైం లేదు కాబట్టి, ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఏమండి, నువ్వు వెచ్చగానైనాను లేవు, వేడిగానైనా లేవు, నిలువెచ్చగా ఉన్నావు కాబట్టి నా నోటి నుండి నిన్ను ఉమ్మవేయ ఉద్దేశించున్నానని జీటీ బెంజమిన్ గారు. అంటే అప్పుడు ఇక పేరు తెలియదు కానీ తర్వాత నేను కనుక్కున్నాను. అంకులు ఎంతో స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను చివరి కూర్చున్నాను, ఏది టెంట్ చివరి లాస్ట్ లైన్లో కూర్చున్నాను. 7,000 మంది వచ్చారు. ఆ వాక్యంతో మాట్లాడింది ఎలా ఉంటే, నేను ఒక్కడే ఉన్నాను, నాకు దర్శనం వచ్చింది. అప్పుడు నేను ఒక్కడే ఉన్నాను, అతను డైరెక్ట్గా నాతోనే మాట్లాడతాడు. నువ్వు వెచ్చగానే లేవు, చల్లగా లేవు, నిలువెచ్చగా ఉన్నావు. నిలువెచ్చని జీవితం క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు అతను. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో కుటుంబాల్లో చూస్తే ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పేరుకే క్రైస్తవులు కానీ వాళ్ళు క్రైస్తవ జీవితం వాళ్ళు జీవించట్లేదు, ఆత్మీయ జీవితం వాళ్ళతో జీవించట్లేదు. చచ్చిపోయిన వాళ్ళ జీవితం, ఎండిపోయిన జీవితం, అలాంటి జీవితాల్లో చాలామంది ఉన్నారు. దయచేసి అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడే ఇదే మీకు అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అని ఆయన పదే నాతో మాట్లాడుతున్నాను అనమాట. నేను ఇంకా ఏంటి ఇది, దేవుడు నాతో ఎలా మాట్లాడుతానని నాకు అదేమో ఫస్ట్ అనుకున్నాను. తర్వాత మళ్ళీ నిన్నే నీ గురించి అని ఆయన నా చేతులు నా వైపు చూపిస్తూ నాతో మాట్లాడుతున్నాను అనమాట. నువ్వు వెచ్చగా లేవు, నోట్లో నుంచి ఉమ్ము బయటకు వస్తే ఎలా ఉంటుంది, ఎంత అసహ్యంగా ఉంటుంది, నీ హృదయం అలాగే ఉంది. నువ్వేదో పరిశుద్ధులు అనుకుంటున్నావు, నువ్వు నీతిమంతులు అనుకుంటున్నావు, నువ్వేదో అంటే క్రైస్తవ పిల్లలు చాలామంది సేవకుల పిల్లలు కూడా ఇలాగనే ఉన్నారు అని అతను ఎంతో స్పష్టంగా నా గురించే దేవుడు మాట్లాడుతూ వచ్చాడనమాట. వెంటనే నేను మోకాళ్ళు వేసి, అవును ప్రభా, నిజంగా ఏంటి నా గురించి అని తెలియదు కదా, నేను ఎవరో ఎక్కడి నుండో వచ్చాను కదా, ఇదేంటి ఎంత స్పష్టంగా నాతో మాట్లాడుతున్నారు, నువ్వు ఎంత నిలువెచ్చని పరిస్థితిలో ఉన్నావని 2.5 గంటలు ఆయన వాక్యంతో నాతో మాట్లాడుతూ వచ్చానమాట. వెంటనే నేను మోకాళ్ళు వేసి, ప్రభా నిజమే, నేను నిలువెచ్చని జీవితం ఉన్నాను, ఒక క్రైస్తవుడు అని పేరుకే కన్నాలో ఎటువంటి
ఫలభరితమైన జీవితం లేదు, పాశ్చాత్తాపం లేదు, పాప క్షమాపణ లేదు, మారు మనసు లేదు, రక్షణ కూడా లేదు నాకు. ఎలా ప్రభు అని అన్నప్పుడు వెంటనే మోకాలు వేస్తే మళ్ళీ యోహాను సువార్త, నీ నోటితో నువ్వు నీ పాపాలు ఒప్పుకో, ఈ దినమే నువ్వు ఒప్పుకో, ఇప్పుడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, ఇది రేపు ఎలా ఉండవో తెలియదు, ఈ రాత్రి నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు, నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిగుండానికి వెళ్ళిపోతావు అని ఎంతో స్పష్టంగా నాతో పదే 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 అదే మాట్లాడుతూ వస్తున్నప్పుడు నేను వెంటనే ఆ టెంట్లోని మోకాలు వేసి నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను. వెంటనే ఎలా ఉందంటే నా ఒక్కడనే ఉన్నాను, నా దర్శనం అనమాట. అంత 7,000 మంది ఉన్నా కానీ నా దర్శనం ఎలా ఉంది, నేను ఒక్కడనే ఉన్నాను. అతను నాతో మాట్లాడుతాను, నేను అతనితో మాట్లాడుతున్నాను. నిజమే, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా అని నేను అంటే మోకాలు వేసి నా పాపం నేను ఒప్పుకున్నాను దేవుడి దగ్గర. ఒప్పుకున్నప్పుడు నా హృదయం అంతా తేలిక అయిపోయింది అనమాట. నేను నడుస్తున్నా లేచి కానీ నా కాళ్ళు ఆ భూమి మీద పడినట్టు అనిపించట్లేదు అనమాట. ఎలా మేఘాల్లో వెళ్తే ఎలా ఉంటుందో, ఒక పారాషూట్ వేసుకుని వెళ్తే ఎలా ఉంటుందో ఆ విధంగా నాకు చెప్పలేని ఆనందం, సంతోషం అనమాట. ఇంకా ఆ దినం మొదలుకొని అక్కడ ఉన్న 3 దినాలు 4 దినాలు కూడా నేను ఇంకా ఒక్క క్షణం కూడా లేట్గా చేసేవాడిని కాదు. ప్రార్థన స్టార్ట్ అవ్వకముందే 4 గంటలకు వెళ్ళేసి ప్రార్థన స్నానం చేసేసుకొని రెడీ అయిపోయి ఫ్యామిలీ ప్రేయర్ కూర్చునేవాడిని అనమాట. ఎంత ఆనందం అంటే ఆ 3 దినాలు నాకు చాలా ఆనందం అనిపించింది. ఎంతకంటే మరి ఇంకా చెప్పలేని ఆనందం అనమాట. అప్పుడు నేను దేవుడితో అనుకున్నాను, నిజంగా ఇదే నా రక్షణ దినము, ఇదే నేను ఒప్పుకున్నాను, నా పాపాలను క్షమించాడు, నిజంగా నా హృదయంలోకి వచ్చాడు కాబట్టి ఇంత ఆనందం పొందుకున్నానని నేను చాలా ఆనందంగా పొందుకున్నాను. నేను అంతో ఆనందంతో మళ్ళీ తిరిగి వెస్ట్ గోదావరి వెళ్ళి మా అమ్మమ్మకి చెప్పాను, అమ్మమ్మ ఇలా జరిగింది, ఇలా నాకు చాలా నాకు తెలియకుండానే నా ఒళ్ళంతా తేలిపోయినట్టు అయిపోయింది, గాల్లో తేలినట్టు ఉంది. నేను ఎప్పుడైతే దేవుడి దగ్గర నా పాపాలు ఒప్పుకున్నానో ఆ క్షణంలో నాకు ఎంతో ఆనందం అనిపించింది. అమ్మ నిజంగా నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపాలు, నేను చేసిన అదో పనులన్నీ, నేను చేసిన స్కూల్లో చేసిన దొంగతనాలు ఇవన్నీ కూడా నా కళ్ళ ముందే నా దేవుడు నాకు చూపించాడని చెప్తే మా నాన్నమ్మ అనేది, నువ్వు ఆ డేట్ అది రాసుకో, ఎందుకంటే దేవుడు ఆ దినాన్ని నేను దర్శించాడు, దేవుడు నీతో మాట్లాడాడు, నువ్వు రక్షించబడ్డావు, ఇదే నీ గుర్తు నువ్వు అనే దేవుడు నాకు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చింది. అప్పుడు మా అమ్మ కూడా నాకు ఆనందంగా ఏమనిపిస్తుంది, నీకేమని కొనాలనుకుంటున్నాను, నువ్వేం కావాలని అడిగితే నేను కీబోర్డ్ కొనమన్నాను అనమాట. కీబోర్డ్ వద్ద నీకు ఉంగరం కొంటాను, గుర్తుగా ఉంటుంది, నాకు వద్దు, నాకు కీబోర్డే కావాలి, నేను చర్చిలో ప్లే చేయాలని నేను పట్టుబట్టి ఏం చేశానంటే ఒక కీబోర్డ్ కనిపించుకున్నాను అనమాట. అంటే నేను ఎంతో ఆనందం. అక్కడి నుంచి తిరిగి నేను మళ్ళీ వైజాగ్ ఇక్కడ డమ్ముకు వచ్చేసాను. డమ్ముకులోనే ఏం జరిగిందంటే 10th క్లాస్ పాస్ అయిపోయాను కదా, ఇంక ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి. వెంటనే నాకు ఇంటర్మీడియట్ ఎక్కడ జాయిన్ అవ్వాలో నాకు ఏం తెలియదు అసలు, ఎందుకంటే నాలెడ్జ్ జీరో, ఏం చదువుకోలేదు. నాకు అసలు చెప్పాలంటే 5th క్లాస్ వరకు అటెండెన్స్ అంటే ఏంటో కూడా తెలియదు. అటెండెన్స్ అంటే అటెండెన్స్ అంటారు ఏంటంటే హాజరా అని అంటే అంత అంటే స్కూల్ చదువుతున్నాం కానీ ఎటువంటి కూడా నాలెడ్జ్ నాకు లేదనమాట. అంటే హాస్టల్లోని అలాగే అప్పుల్లోని పెద్దగా చెప్పేవారు కాదు. అలాగే అయితే ఏం చేస్తుందంటే అక్కడి నుంచి అయిన తర్వాత దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆత్మీయంగా మనం ఎదగాలంటే దేవుడికి అన్ని మన ప్రణాళిక మొత్తం ఆయనకి తెలుసు. అప్పుడు ఏం చేశాను, నేను విశాఖపట్నంలోని SPUR కాలేజ్ అని అక్కడ సీట్ వచ్చింది. నేను అక్కడ జాయిన్ అయిన వెంటనే జి ప్రభాకర్ గారు మీకు తెలిసి ఉంటుంది, జి ప్రభాకర్ అంకుల్ గారు సిఎన్ ప్రార్థన దగ్గరికి వెళ్ళేవాడిని. ఎంత ఆ 2 సంవత్సరాలు కూడా నేను ఇంటర్మీడియట్ ఎంత ఆత్మీయంగా ఎదిగానంటే నేను ఇంకా పరలోకంలో ఉన్నట్టు అనిపించేది అనమాట. ఎందుకంటే ఆదివారం వస్తుందంటే చాలు నేను 3:30 గంటలకల్లా లేచి నా పని అంతా ముగించుకొని మొట్టమొదటి ఫస్ట్ బస్ 4 గంటలకు ఉండే సిటీ బస్సు. 4 గంటల బస్సు ఎక్కి డైరెక్ట్ సీఎం ప్రార్థన మందికి వెళ్ళి వాళ్ళకి మందిరం లేదు. అప్పుడు ఏం చేశానంటే అప్పటికప్పుడే అన్ని టెంట్లు అంటే ఐరన్తో కట్టి టెంట్ వేసి దానికి సూప్ లైట్లు, ఫ్యాన్లు అన్నీ బిగించామన్నమాట. యవనస్తులు ఒక 10 మంది టీం ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు నేను నిలిపేవాడిని. ఇంకా ప్రతి ఆదివారం ఇదే ఏంటంటే ఆదివారం ఎప్పుడు వస్తుందని చూసేవాడిని నేను, ఇదేంటి ఆదివారం ఎప్పుడు వస్తుందని చూసేవాడిని అందరిని. అప్పుడు ఎన్ని తీర్మానాలు చేసుకున్నానండి, చాలా తీర్మానాలు చేసుకున్నాను. దేవుడితో నేను స్పష్టంగా నాతో వాక్యంతోనే, వాక్యం చదివినప్పుడల్లా నువ్వు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఏం చేస్తే తప్పు, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి అని స్పష్టంగా దేవుడు ఒక మనిషితో మాట్లాడినట్టే నాతో మాట్లాడేవాడు అనమాట. ఇంకా నేను ఏం చేసేవాడంటే ప్రతి ఆదివారం వస్తే ఆదివారం ఇప్పుడు వస్తాను చూసేవాడిని. ఆదివారం రాగానే 4 గంటలు ఫస్ట్ బస్ ఎక్కేవాడిని. ఎక్కిన డైరెక్ట్ సీఎం ప్రార్థన మందిరానికి వెళ్ళిపోయి అక్కడ యవనస్తులు కూడా ఎర్లీగా వచ్చేవారు అనమాట. మందిరం లేదు కదా, అంకుల్ క్వార్టర్స్ ముందునే టెంట్ వేసి అన్ని సిద్ధపరిచేవారు అనమాట. కరెంటుతో పాటు అక్కడ చూస్తే ఒక చిన్న గ్రౌండ్ లాగా ఉంటుంది. అది మేము ఒక 2-3 గంటలు